ఒక ముస్లిం పెద్ద మనిషి మహాస్వామి వారితో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. అయ్యా, 30 సంవత్సరాల క్రితం నేను విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేసేవాడిని. ఒకసారి మేము ఒక 5, 6 బృందం కలిసి కంచిమఠం వెళ్ళాం. ఏదో చిన్న విద్యుత్ లోపం ఉంటే దాన్ని సరిచేయడానికి వెళ్ళాం. అక్కడ కూర్చున్న మహాస్వామి వారి చేతితో సైగ చేసి నన్ను దగ్గరకు రమ్మన్నారు. నేను వెళ్ళి వారి ముందు నిల్చున్నాను. రోజు 5 పూట నమాజ్ చేస్తున్నావా అని అడిగారు. వారు నా మతం గురించి ఏమీ అడగకుండానే నేను మహమ్మదీయుడనని గుర్తుపట్టినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ అది నాకు కలగబోయే ఆశ్చర్యం పరంపరకు ఆరంభం మాత్రమే. అప్పుడు మహాస్వామి వారు పవిత్ర ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు చెప్పారు. మేము తమిళం కాబట్టి మేము ఖురాన్ చదివితే అరబిక్లో మా తమిళ యాస కొట్టుకొచ్చినట్లు కనబడుతుంది. కానీ మహాస్వామి వారు ఒక అరబ్బీ వ్యక్తి ఎలా తమ మాతృభాషను మాట్లాడతాడో అంత స్వచ్ఛంగా చదివారు. వారి ఉచ్చారణ నిజంగా అద్భుతం. నేను ఇదే గొప్ప అనుకుంటే మళ్ళా నేను ఆశ్చర్యపోయేలా చేశాను. మహాస్వామి వారు ఒక విషయం చెప్పి ఖురాన్లో ఎన్నిసార్లు నమాజ్ చేయమని చెప్పబడింది అని అడిగారు. అది అందరికీ తెలిసిన విషయం కావున 5 సార్లు అని చెప్పాను. అప్పుడు మహాస్వామి వారు స్థానిక ఖాజీ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుని రమ్మన్నారు. నేను కనుక్కుని వచ్చి వారితో అదే చెప్పాను. కానీ స్వామివారు నన్ను మద్రాసులో ఉన్న ప్రధాన ఖాజీని కలిసి వారిని అడిగి తెలుసుకుని రమ్మన్నారు. ఆయన 5 సార్లు అని చెప్పడమే కాకుండా ఇటువంటి పనికిమాలిన ప్రశ్న అడిగినందుకు నాకు చీవాట్లు కూడా పెట్టి పంపించారు. స్వామివారికి నేను అదే చెప్పాను. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. మహాస్వామి వారు ఒక ఖురాన్ తెప్పించి వెంటనే ఒక పుటను తీసి నాకు చూపిస్తూ దాన్ని చదువుతూ ఖురాన్లో రోజుకు 6 సార్లు ప్రార్థన చేయమని ఉంది అని చెప్పాడు. కానీ 6వసారి చేసే ప్రార్థన రాత్రి 11:30కు చేయాలి. కాబట్టి దాన్ని చాలామంది వదిలేస్తారు. అప్పుడు స్వామివారు నువ్వు ఇక నుండి 6 సార్లు చెయ్యి, చేస్తే ఫలితం బాగా ఉంటుంది అని చెప్పారు. మళ్ళా నేను ఎప్పుడైనా పని మీద కామాక్షికి అమ్మవారి దేవస్థానానికి వెళ్తే మహాస్వామి వారు నన్ను గుర్తుపట్టి నేను ఎన్నిసార్లు నమాజ్ చేస్తున్నానో కనుక్కునేవారు. ఏమి మహాస్వామి వారి జ్ఞానం! వారు నడిచే ఎన్సైక్లోపీడియా. సర్వాంతర్యామి సర్వేశ్వరుడైన ఆ ఈశ్వరునికి మానవ రూపంలో ఈ భూమిపై నడయాడారు. మహాస్వామి వారు కుల మత జాతి వర్గన విశేషం లేకుండా ఎందరినో ఉద్ధరించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.